रामदूता जय हनुमान, श्रीमान धीमान जय बलवान, श्रीमान धीमान जय बलवान, पूजलु చేతుము श्री हनुमान। दूरीकृत सीतार्तिः प्रकटीकृत रामवैभव स्फूर्तिः दारित दशमुख कीर्तिः पुरतो मम भातु हनुमतो मूर्तिः। रामं रामानुजं सीतां भरतं भरतानुजं सुग्रीवं वायुसूनुं च प्रणमामि पुनः पुनः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्रीराम जय जय राम। ఆంజనేయ స్వామి వారు సీతాన్వేషణ సఫలం పొందిన తర్వాత వానర వీరులందరూ ఉత్సాహంగా మధువనంలో వాళ్ళు విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. దానివల్ల మొత్తం అల్లకల్లోలమైంది వనము. ఆ వార్తను చెప్పినటువంటి రక్షకుడైన దధిముఖుని మాట విని సుగ్రీవుడు కూడా సంతోషించి వానరులు ఈ విధంగా చేశారు అన్న వార్త చేతనే వారు విజయం సాధించారు అని భావించాడు వెంటనే సుగ్రీవుడు. ఎందుకంటే అతడు గొప్ప ప్రభువు, విషయం బట్టి అసలు ఏం జరిగిందో దర్శించగలిగినటువంటి సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి వాడు. అందుకే వ్యవసాయశ్చ వీర్యంచ శృతంచాపి ప్రతిష్ఠితం నహ్యన్య సాధనే హేతువు కర్మణోశ్చ హనుమతః కార్యసిద్ధిర్మతిశ్చైవ తస్మిన్ వానర పుంగవే. ఈ శ్లోకంలో మళ్ళీ మన సుందర హనుమంతుని యొక్క ప్రశంస. హనుమంతుల్లో ఎన్ని విశేషములు ఉన్నాయంటే, ఒకటి కార్యసాధన చేయగలిగే నేర్పు, మరొక వైపు అద్భుతమైన ప్రజ్ఞ, దక్షత అంటే ప్రయత్నించే సమర్థత, పరాక్రమము, శాస్త్రజ్ఞానము, ఈ 5 పుష్కలంగా ఉన్నాయి. అందుకు ఈ కార్యం ఆయన మాత్రమే సాధించగలడు, మరి ఒకడు కాడు. అందుకు ప్రజ్ఞాశాలి అయినటువంటి జాంబవంతుడు, మహాబలశాలి అయినటువంటి అంగదుడు, హనుమంతుడు, వీళ్ళు ముగ్గురు ఉన్నటువంటి ఆ బృందం తప్పకుండా విజయం సాధించి ఉంటుంది. అందుకే ఈ విషయం మనకి ఈ విధంగా తెలియజేశారు వాళ్ళు అని చెప్పిన వెంటనే శృత్వా కర్ణసుఖాం వాణీం, కర్ణసుఖాం చెవులకు సుఖముగా వినిపించినటువంటి ఈ మాటలు విని తత ప్రహృష్టో ధర్మాత్మ లక్ష్మణ సహరాఘవ. లక్ష్మణుడు, రామచంద్రమూర్తి ఉభయులు కూడా ఆనందించారు ఈ మాట విని. పైగా ఒక విధంగా వారు సీతమ్మను చూడకపోయింటే ఇంత ఉత్సాహంగా వచ్చేవారు కాదు. వాళ్ళు చూశారు, పైగా వాళ్ళకి పెట్టిన గడువు కూడా దాటిపోయింది, అయినా ఉత్సాహంగా వస్తున్నారంటే సాధించారు కనుకనే వాళ్ళు ఇలా రాగలుగుతున్నారు అన్నాడు సుగ్రీవుడు. వెంటనే దధిముఖుడితో చెప్పేట, తిన్నగా వెళ్ళి వాళ్ళందరినీ మర్యాదగా నమస్కారం చేసి ఇక్కడికి నేను రమ్మన్నానని చెప్పి పంపించు. శీఘ్రం ప్రేషయ సర్వాంస్తాన్ హనుమత్ ప్రముఖాన్ కపీన్. ఇక్కడ కూడా హనుమంతుడు మొదలైన అన్నాడు. ఏం అంగదుడు మొదలైన, జాంబవంతుడు మొదలైన అనలేదు, హనుమంతుడు మొదలైన. ఎందుకంటే అక్కడ లాంఛనప్రాయంగా నియమింపబడినవాడు అంగదుడు అయినప్పటికీ కూడా అందరికీ పూజ్యుడు, ప్రముఖుడు, అసలు వానరులందరికీ ప్రభు అయినటువంటి వాడు నిజంగా వానర పొంగబడిన హనుమతి. అందుకు హనుమత్ ప్రముఖాన్ కపీన్, హనుమంతుడు మొదలైన వానరులందరినీ కూడా శీఘ్రం ప్రేషయ, వెంటనే ఇక్కడికి పంపించు అన్నారు. ఆ విధంగా దధిముఖుడు తిన్నగా చేరుకుని ముందు అంగదునికి నమస్కారం చేసేట. ఓ మహానుభావ, సౌమ్యుడివైనటువంటి నిన్ను మేము వారించామని కోపం వచ్చింది. సహజంగా నువ్వు సౌమ్య స్వభావుడివే, వారించడం మా దోషం. నిజానికి వనానికంతటికి ప్రభువులు ఎవరు? మీరు. నువ్వు యువరాజువి, రాజు సుగ్రీవుడు, కనుక మీరు ఉభయులు కూడా మాకు ప్రభువులు. మీరు ఎలా చెప్పాలో అలా మేము ప్రవర్తించాలి, అంతేగాని మీకు భిన్నముగా మిమ్మల్ని అడ్డుకోవడం మేము చేసిన తప్పు. కనుక దయచేసి మా తప్పుని క్షమించు. నీ పినతండ్రి ప్రస్తుత వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుని వద్దకు వెళ్ళి చెప్పాక ఆయన మమ్మల్ని మందలించాడు, మిమ్మల్ని అందరినీ క్షేమంగా రమ్మనమని ఆయన కోరుకుంటున్నాడు. కనుక తర్వాత మీ ఇష్టం, ఆయన చెప్పమన్నది చెప్తున్నాను అని చెప్పగానే వెంటనే మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి వానరులందరినీ సమావేశపరిచి, ఇదిగో మన రాజు అయినటువంటి సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అయినది అన్నాడు. ఇక్కడ ఆయన ఆజ్ఞ అయింది గనక మళ్ళీ మనం ఇంకా చేయవలసింది ఏముంది? ఇక్కడేం పని లేదు. ఇంకా ఇప్పటి వరకు మనం తీసుకున్న విశ్రాంతి, ఆనందం, ఉల్లాసం, ఆటపాటలు చాలు. ఇప్పుడు మనం కర్తవ్యం ఆలోచిద్దాం. తిన్నగా సుగ్రీవుని వద్దకు వెళ్ళి మనం జరిగిన విషయాన్ని వివరించి తర్వాత రామసుగ్రీవుల ఆజ్ఞ ప్రకారం ఏం చెయ్యాలో అది చెయ్యాలి. కనుక మనం వెళదామా అని నాకు అనిపిస్తోంది, అంతేగాని మనం వెళదామని నేను మిమ్మల్ని ఆజ్ఞాపించట్లేదు, మీరంతా ఏమంటే అది నేను చేస్తానన్నాడు అంగదుడు. అన్న తీరు ఎంత చక్కగా ఉన్నదో చూడండి. నాజ్ఞాపయితుమీశోహం యువరాజోస్మి యజ్జపి అయుక్తం కృతకర్మాణో యూయం దర్శయితం మయా. నేను ఇదిగో యువరాజుగా శాసించడం లేదు, యువరాజుని అయినప్పటికీ నేను మిమ్మల్ని ఆజ్ఞాపించను, మీరు నన్ను ఆజ్ఞాపించండి. ఎందుకంటే
కార్యాన్ని సఫలం చేసుకువచ్చిన వారు మీరు, అందుకు మిమ్మల్ని నేను శాసించకూడదు. ఇది అంగదుడి యొక్క వినయం. అంత చక్కగా చెప్పాడు. ఎందుకంటే కార్యం సాధించి వచ్చిన వాళ్ళు మీరు, నేను మీ చేత గౌరవం పొందుతున్నాను, అది మీరు నాకు ఇచ్చినటువంటి ఒక భాగ్యం, అందుకు మీరేం చెప్తే అది చేస్తాను అనగానే మొత్తం వానర వీరులు అంటున్నట్ట, ఎంత చక్కగా మాట్లాడేవయ్యా యువరాజా. ఎందుకంటే సామాన్యంగా ఒక పదవి అంటూ లభించితే ఇంకొకరిని ఎప్పుడు కూడా గౌరవించారు, మదమత్తులై సంచరిస్తూ ఉంటారు. అప్పటి వాల్మీకి ఇప్పటి కాలానికి కూడా సరిపోయి ఎంత గొప్ప వాక్యం చెప్పాడు చూడండి. ఒక చోటా మోటా పదవి చిన్నది వచ్చినంత మాత్రమే పొగరెక్కి ప్రతివారిని కించపరిచేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. పైగా వీళ్ళు ప్రజలతో ఎంచుకోబడే పాలకులు వీళ్ళు. ఆనాడు అలా కాదు కదా, వాళ్ళు పరాక్రమం చేత, స్వాభావికమైన తేజస్సు చేత గెలిచినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎంత వినయంగా ఉన్నారో తెలిస్తే ఇంక ఇప్పుడు ఎలా ఉండాలో అర్థమవుతుంది. వినయం అంటూ కోల్పోతే అధికారం లాంటి లక్ష్ములన్నీ దూరం వెళ్ళిపోతాయి, తెలుసుకోవాలి. మిడిసిపాటుతనం, కొన్ని ఏళ్ల పాటు నిలిచేటువంటి పదవులను చూసి అహంకరించే వాళ్ళకి చాలా కాలం పాటు బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. రామాయణం ద్వారా తెలుసుకోవాల్సిన అనేక నీతుల్లో ఒకటి ప్రవర్తన సరళి, పాలకుడు ఎలా ప్రవర్తించాలి. అందుకు అంగదుని యొక్క వినయాన్ని చూసి సంతోషించారు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా. ఐశ్వర్య మదమత్తో హి సర్వోహమితి మన్యతే ప్రభుస్సన్ వానరషభ. సాధారణంగా ప్రభువులైన వారు అంటే పాలకులైన వారు ఐశ్వర్య మదమత్తత, ఐశ్వర్యం అంటే అధికారము సంపద, రెండు అర్థాలు ఉన్నాయి. అధికార మదం చేత సర్వోహం అన్నీ నేనే అనుకుంటూ ఉంటారు సుమా. కానీ నీలాగా ఎవరయ్యా మాట్లాడతారు, ఎంత నమ్రతతో పలికవు. తవచేదం సుసదృశం వాక్యం నాణ్యస్య కస్యచిత్. ఎంత చక్కగా మాట్లాడగలడు, నీకే తగును సుమా. భవిష్యత్తులో నీకు శుభాలు కలుగుతాయి అనడానికి ఇది సూచన. భవిష్యత్ శుభయోగ్యతాం, చక్కటి మాట. వినయంతో ప్రసన్నంగా మాట్లాడేవాడికే భవిష్యత్తు బాగుంటుంది. అది ఇందులో మనకి వాల్మీకి చెప్తున్న మరొక బోధ. త్వయా హ్యనుక్తైర్హరిభిః నైవ శక్యం పదాత్మదం క్వచిత్ గంతుం హరిశ్రేష్ఠ భ్రూమస్సత్యమిదంతుతే. నువ్వేమన్నావు, మా అనుజ్ఞ లేనిది కదల్లేము అన్నావు. కానీ మేము చెప్తున్నాం ఏంటంటే, ఇక్కడున్న వానరులెవరూ నీ అనుజ్ఞ లేనిది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు సుమా. ఇది మేము చెప్తున్న సత్యము, కనుక నువ్వేం చెప్తే అది చేస్తామన్నారు. వెంటనే వారందరూ కూడా ఉత్సాహపూరితులై రామలక్ష్మణులు సుగ్రీవుడున్న చోటుకు బయలుదేరారు. ఆ బయలుదేరినప్పుడు అందరూ ఆకాశంలోకి ఎగిరేట. కముత్పేతుర్ మహాబలాహ. ఆకాశంలోకి ఎగిరినప్పుడు ఒక్కొక్క పర్వతము పైకి వెళ్ళిందా అన్నట్టుందిట. పైకి అంత చక్కగా చెప్తున్నాడంటే ఏదో యంత్రంతో కొండలన్నిటి పైకి ఎగజిమ్మారా అన్నట్లుగా వీళ్ళందరూ ఆకాశంలోకి ఎగిరారు. ఒక్కొక్కరు మహాబలవంతులు, పెద్ద పెద్ద శరీరాలు. వీరు ఆకాశంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నదంటే కొండలతో నిండిపోయిందా గగనం అనిపించింది. ఆ విధంగా వారందరూ కృత్వా ఆకాశం నిరాకాశం యంత్రోక్షిప్తా ఇవాచలాహ. ఆకాశాన్ని ఆకాశం కాకుండా చేసేట. ఆకాశం అంటే శూన్యము కదా అర్థం. ఆకాశం ఇంక శూన్యం కాదు, మొత్తం నిండిపోయి ఉన్నది, అలా ఉన్నది. ఆకాశాన్ని నిరాకాశం చేశారు. పైగా మహామహా నాదాలు చేస్తూ వెళుతూ ఉంటే గర్జనలు చేస్తున్న మబ్బుల్లాగా ఉన్నట్టు ఒక్కొక్కరు కూడా. ఈ విధంగా వాళ్ళు తిన్నగా ఎగురుకుంటూ వెళుతూ ఉన్నారు. ఆ చప్పుళ్ళు, అట్టహాసాలు, నాదాలు ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళు చేరుకోబోతున్నారు ప్రస్రవణగిరికి. అప్పుడు సుగ్రీవుడు విని, ఇదిగో ఆ నాదాలు వింటున్నారు కదా, ఇందాక నేను చెప్పినట్లే సీతమ్మని వారు చూశారు, ఇందులో సందేహం లేదు. ఓ రామా ఊరడిల్లు, ఇంతవరకు నువ్వు పడినటువంటి వియోగ బాధంతా ఇంకా వదిలేయవచ్చు. ఎందుకంటే వారి యొక్క ఆ నాదములు ఆనందనాదములు, విజయ సూచకంగా చేస్తున్న శబ్దములవి. అందుకు సమాశ్వసి భద్రంతే దృష్టా దేవి న సంశయ. ఇక్కడ అమ్మవారి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవీ దేవి అనే శబ్దం వేస్తున్నారు. ఇక్కడ యాదేవి సర్వభూతేషు గుర్తు తెచ్చుకోవాల్సింది. అందుకు ఆ దేవి చూడబడింది కనుక సందేహం లేకుండా ఈ విశ్వాసాన్ని నువ్వు తెలుసుకో అని ఎప్పుడైతే చెప్పారో, కౌసల్యా సుప్రజా రామ సమాశ్వసి సువ్రత. ఇక్కడ సువ్రత అనే మాట వేశారు. ఇక్కడ అంటే గొప్ప నియమబద్ధుడవేనో రామ అని. మహాత్ముల యొక్క గొప్ప లక్షణం ఏంటంటే నియమబద్ధత. ఎన్ని ఉద్రేకాలు కలిగినా నియమాన్ని అతిక్రమించిన వారు. అందుకు సువ్రత. సువ్రత సుముఖ సూక్ష్మ అనేటువంటి నామం మనకి విష్ణు సహస్రనామాల్లో ఉన్నది. ఆ సువ్రత శబ్దం ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. పైగా ఈ మాట చెప్తూ వానరులు చూశారని ముందు చెప్పి చిట్ట చివరికి మళ్ళీ హనుమంతుడు చూశాడన్నాడు. ఇక్కడ ఏ హనుమంతుడు చెప్పాడా, ఎవరు చూశారో. కానీ సుగ్రీవుని యొక్క విశ్వాసం హనుమంతుడిపై అంత ఉన్నది. దీన్ని బట్టి వానర వీరులందరికీ హృదయమార హనుమద్భక్తి ఎంత ఉన్నదో తెలుస్తున్నది. మనం గతంలో చెప్పుకున్నదే మరొక్కసారి స్మరించుకోవాలి. జాంబవంతుడు, సుగ్రీవుడు మొదలైన వారు హనుమదుపాసకులు. అది ఉన్నటువంటి ప్రత్యేకమైన అంశం. అందుకే సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం శ్రీమద్రామ పదాంబజ స్మృతిరతం ఝాయామి వాతాత్మజం అంటున్నది పరాశర సంహిత. సుగ్రీవాది సమస్త వానరగణై సంసేవ్య పాదాంబుజం. సుగ్రీవాది వానరులందరి చేత సేవింపబడే పాదపద్మములు గల హనుమంతుడు. ఇది ఉపాసనాపరమైన మర్మం. అది సుగ్రీవుని మాటలు ఇక్కడ ధ్వనిస్తున్నది.
తతశ్రుత్వా నినాదం తం కపీనాం కపిసత్తమః అయతాంచితలాంగూలః సోభవత్ హృష్టమానసః. ఎప్పుడైతే వారు నాదములు చేసుకుంటూ దగ్గరకు వస్తున్నారో వాళ్ళకు కనబడేటట్టున్నాడు సుగ్రీవుడు. ఎప్పుడైతే చూపు మేరలోకి వాళ్ళు వచ్చారో వెంటనే తన తోకని పైకెత్తి నిలబడ్డట సుగ్రీవుడు. ఈ తోకని పైకెత్తడం అనేది ఒక భావాన్ని ప్రకటించే సంకేతం. ఇది వానరులు గనక వారు వాలంతో కొన్ని సంకేతాలు చెప్పగలరు. హనుమంతుడు వచ్చినప్పుడు ప్రతి వానర వీరులు కూడాను తోకలను పైకెత్తారట. అదేమిటంటే ఆనందాన్ని ఆమోదాన్ని ప్రకటించడానికి సూచన. ఆ సూచనగా తోకను పైకెత్తుతారు. అందుకే ఇక్కడ ఆయతాంచిత లాంగూలః హృష్టమానసః, ఆనందించినటువంటి సుగ్రీవుడు తన ఆనందాన్ని ప్రకటిస్తూ కార్యసిద్ధిని పొందినటువంటి ఆ వానరులకు కనబడేలాగా ఆ తోకని పైకెత్తి ఆనంద ప్రకటన చేశాట. అజగ్ముస్తేపి హరయో రామదర్శన కాంక్షిణః అంగదం పురతకృత్వా హనుమంతంచ వానరం. ఈ విధంగా ఎప్పుడైతే వీరందరూ దిగారో అప్పుడు సుగ్రీవునికి నమస్కారం చేసుకుని అంగదుని హనుమంతుని ముందుంచుకుని వానరులందరూ వెనక ఉన్నారు. ఉన్నటువంటి తీరది. ఎందుకంటే సుగ్రీవుని దగ్గర వారికి ఎలాగూ గౌరవం ఉంది, కానీ ఆ రామచంద్రమూర్తి వద్ద మహాగౌరవం, భక్తి, సాక్షాత్ నారాయణుడు గనక ఆయన దగ్గర మరీ గౌరవంగా వినమ్రంగా ఉన్నారు వారు. వారికి ముందు అంగదుడు, హనుమంతుడు, తర్వాత వానరులందరూ ఉన్నారు. అప్పుడు ముందుగా హనుమంతుడు రాముని సమీపానికి వచ్చి 2 చేతులు దోయిలించి ముందు సాష్టాంగ నమస్కారం చేసేట. ఆయన హనుమాంశ్చ మహాబాహు ప్రణమ్య శిరసా తతః, శిరస్సు నేలకు ఆనుకునేలాగా సాష్టాంగ నమస్కారం చేసి తర్వాత లేచి నిలబడి వినయంగా 2 చేతులు దోయిలించి నియతాం అక్షతాం దేవీం రాఘవాయ న్యవేదయత్. ఇక్కడ కూడా ఆయన ఆడిన మొట్టమొదటి మాట చెక్కు చెదరకుండా క్షేమంగా తన నియమాలు తప్పిపోకుండా అమ్మ ఉన్నది అనే మాట చెప్పారు. నియతాం అక్షతాం, ఈ 2 మాటలు ముఖ్యమైనవి. నియతాం అన్న మాటకి ప్రధానంగా నియమబద్ధురాలై అని ఒకటి, రెండవది అక్షతాం, ఏమాత్రము చెక్కు చెదరకుండా క్షేమంగా ఉంది, అంతేగాని దుఃఖంలో ఉన్నది ఇత్యాదులు కాదు. క్షేమంగా ఉంది అమ్మ, క్షేమంగా ఉన్నది, తన ధర్మానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉన్నది. ఈ విధంగా ఎప్పుడైతే హనుమంతుని నోటంటే ఈ మాట వచ్చిందో దృష్టా దేవీతి హనుమద్వదనాదమృతోపమం, అలాంటి తల్లిని నేను చూశానన్నాడు. నేను సీతమ్మను చూశాను అంటే సరిపోతుందా? ఇక్కడ రాముడి దగ్గర చెప్పినప్పుడు ఎలా చెప్పాడంటే ఆమె ధర్మబద్ధంగా క్షేమంగా ఉన్న సీతను నేను చూశాను అనగానే అమ్మ క్షేమంగా ఉంది ఈయన చూశాడన్న వార్త ముందు తెలిసింది. ఆ తెలియగానే ఆ మాట అమృతము వలె ఉన్నది. హనుమద్వదనాత్ అమృతోపమం వాక్యం. అలాంటి వచనాన్ని ఆకర్ణ్య రామో హర్షమాపస లక్ష్మణ, లక్ష్మణ సహితుడైన రామచంద్రమూర్తి ఒక్కసారి ఆనందాన్ని అనుభవించాడు. వెంటనే సుగ్రీవుడి వైపు చూసేట. ఎందుకంటే అనుకున్న పని సాధించింది సుగ్రీవుడు. అందుకు సుగ్రీవుని చూసిన వెంటనే ఆ సుగ్రీవుడు చెప్పినట్లుగా హనుమంతుడు సాధించాడు. నిశ్చితార్థస్తతస్తస్మిన్ సుగ్రీవం పవనాత్మజే. ఈ విధంగా హనుమంతుడు కార్యం సాధించాడని ఖచ్చితంగా చెప్పిన సుగ్రీవుని మాట నిజమైనందుకు సుగ్రీవుని అభినందనపూర్వకంగా చూస్తున్నాడు ఆనందితుడైన రామచంద్రమూర్తి. అటువంటి శ్రీరామునికి నమస్కరిస్తూ సర్వం సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్.